మనము అరటి పువ్వు వడ ఎలా చేయాలో చూద్దామండి. మనం 4 గంటలు నానబెట్టిన శనగపప్పు తీసుకోవాలి. తర్వాత ఆ పప్పు ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, ఒక 6 కానీ 7 కానీ వెల్లుల్లి రెమ్మలు వేసి, ఒక 2 లవంగాలు, ఒక చిన్న పట్ట ముక్క అండి, చిన్నది, చాలా చిన్నది, అది వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసుకొని 3-4 సార్లు కడిగిన అరటి పువ్వు చిన్నగా తరిగి అది చూపిస్తాను నేను మళ్ళీ కలిపేటప్పుడు. అందులో సాల్ట్, కరివేపాకు సన్నగా తరిగి, కొత్తిమీర సన్నగా తరిగి అన్నీ కలిపి మనం వడలాగా కాల్చుకోవాలండి. నేను మళ్ళీ చూపిస్తాను. ఇది మనము గ్రైండ్ చేసుకున్న పప్పు, తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చిన్న ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని, తర్వాత ఈ అరటి పువ్వు కూడా 3-4 సార్లు మంచిగా కడిగేసి, తర్వాత ఈ రుబ్బినవి కూడా శనగపప్పు, కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, తర్వాత సాల్ట్ వేసి, కొంచెం జీలకర్ర కూడా చల్లినానండి ఇందులో పైనుండి. ఇది చల్లేసి ఈ విధంగా కలుపుకొని మొత్తం మనము కడాయిలో గారెల్లాగా వేసి వేపుకోవాలండి. వడలైతే మంచిగా వడల్లాగా చేసేసుకుంటే బాగుంటుంది. చేయితోని మామూలుగా కొంచెం చిన్న ఇట్లా ముద్ద తీసుకొని చిన్నగా ఇట్లా ఒత్తేసి ఆయిల్లో వేస్తే అయిపోతుందండి. థ్యాంక్ యూ. అరటి పువ్వు వడాలండి, చాలా బాగున్నాయి. పిండిలో కొంచెం సోంపు కూడా కలపాలండి, మంచి టేస్ట్ వచ్చింది, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.